ఈరోజే అపర ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి విశేషమైన రోజున అపర ఏకాదశి ఉపవాస వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు, దుఃఖాలు తొలగిపోతాయి. ఈ రోజు ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించేవారు అపర ఏకాదశి వ్రత కథను తప్పకుండా వినాలి లేదా చదవాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు పటాపంచలైపోతాయి. అపర ఏకాదశి లేదా అచల ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల మాయ నుండి విముక్తి లభిస్తుందని, మోక్షం కలుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు. ఈ ఏకాదశి వ్రతం అపారమైన సంపద, అలాగే కీర్తిని కలిగిస్తుందట. మరి అపర ఏకాదశి ఉపవాస కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. శ్రీకృష్ణ, మధుసూదన, వైశాఖ మాసంలో జ్యేష్ఠ పక్షుల్లో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో దయచేసి నాకు వివరించు అని పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షుల్లో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. దీనిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి, అంటే నన్ను పూజించాలి. ఈ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలతో పాటు దాన ధర్మాలు ఆచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మరి అపర ఏకాదశి విశిష్టతను తెలిపే ఒక విశేషమైన కథను ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలెట్టాడు శ్రీకృష్ణుడు. పూర్వకాలంలో మాహిష్మతి నగరాన్ని మహిధ్వజుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతను ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ధర్మశీలుడు, గుణవంతుడు. కాని అతని తమ్ముడు వజ్రధ్వజుడు అత్యాశాపరుడు, జిత్తుల మారి అన్యాయపరుడు. వజ్రధ్వజుడికి రాజసింహాసనం మీద ఆశ ఉండేది. దీనితో పథకాన్ని పన్ని తన అన్న అయిన మహిధ్వజుణ్ణి చంపి అతని మృతదేహాన్ని ఒక అడవిలో ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. ఈ విధంగా తన తమ్ముడు అయిన వజ్రధ్వజుడు తనను చంపినందుకు ఆ రాజు యొక్క ఆత్మకు శాంతి కలగలేదు. అకాల మరణం కారణంగా, అసహజమైన మరణం కారణంగా మోక్షాన్ని పొందలేకపోయాడు మహిధ్వజుడు. అతను ఒక ఆత్మగా ఆ చెట్టుపైనే ఉండి ఆ చెట్టు దారిలో వెళ్లే ప్రతి ఒక్క బాటసారిని వెంటాడి చంపి తింటూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు ఒక ఋషి ఆ మార్గం గుండా పయనిస్తూ ఉన్నాడు. అది వైశాఖ మాసం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత కారణంగా ఆ ఋషి నడిచి నడిచి అలసిపోయి ఆ రావి చెట్టు కింద సేద తీరాలని ఆ రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో రావి చెట్టు పైన ఉన్న మహిధ్వజుని ఆత్మ కిందకి దూకి ఆ మునిని పట్టుకుని వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఆ ఋషి భయంతో నారాయణుడి నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాడు. ఆ నామం యొక్క దివ్యశక్తి వల్ల మహిధ్వజుడు ఋషి పాదాలపై పడి తనకు మోక్ష మార్గాన్ని ఉపదేశించమని ఎన్నో విధాలా ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఋషి తన దివ్య దృష్టితో ఆ ఆత్మ యొక్క గత జన్మ గురించి తెలుసుకుని ఇలా పలికాడు. రాజా, భయపడకు. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వీకులకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతలు విముక్తి పొంది స్వర్గాన్ని చేరుకుంటారు. కాబట్టి నేను
భక్తి శ్రద్ధలతో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత ఫలాన్ని నీకు దారపోస్తాను. దాని కారణంగా నీవు మోక్షాన్ని పొందుతావు, స్వర్గలోకానికి చేరుకుంటావు అని ఋషి రాజుకు తెలియచేస్తాడు. చెప్పిన విధంగానే ఆ ఋషి అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. అప్పుడు విష్ణువు ఎంతో సంతోషించి ఆ రాజు యొక్క ఆత్మకు అమరలోకాలను అందిస్తాడు. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు తమ గత మరియు ప్రస్తుత పాపాలను సులభంగా వదిలించుకోవచ్చట. అలాగే జనన మరణ చక్రాల నుండి విముక్తి పొంది మోక్ష మార్గాన్ని చేరుకోవచ్చట. ఈ రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారికి దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజు స్వామిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రత్యేకతను కల్పిస్తూ ఏడాది పొడవునా ఉండే ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు పెట్టారు పెద్దలు. అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. అపర ఏకాదశి రోజున వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజించాలి. ఈ రోజు వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారని పురాణాలు తెలియచేస్తున్నాయి. అపర అంటే శిశువును కప్పి ఉండే మాయపుర అని అర్థం. అపర ఏకాదశి రోజు భగవత్ ఆరాధనలో మునిగితే మన మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని పురాణ వచనం. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ప్రేతయోని నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా జీవితంలోని వివిధ రకాల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అపర ఏకాదశి రోజున కఠోరమైన ఉపవాసం ఆచరిస్తే మనిషి చేసిన తప్పులన్నీ నశించిపోతాయట. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరతాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ముని ఇలా పలుకుతాడు, అయ్యా నారదా, వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు, విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అని సమాధానం చెప్పారు. దానికి ముని మళ్ళీ ఇలా అడిగాడు, అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు. సరే అంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. అలా వెళ్తూ ఉండగా ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. చెప్పులు కుట్టుకునేవాడు ఇలా పలికాడు, స్వామి, మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. దానికి సమాధానంగా నారదుడు, స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను, నీ గురించి ఏమైనా అడగమంటావా అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కాని ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండడమేమిటి?
సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏమిటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామివారు. ఇలా పలికారు, నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామివారు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని. ఏముంది, వెలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదులవారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుండి సాగిపోయారు. మరి కొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకుని అతను కనిపించాడు. అతను ఇలా పలికాడు, అయ్యా దయచేయండి, ఎక్కడి నుండి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నాడు నారదులవారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతుడికి అసాధ్యమంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారతాయి కదా. పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమయ్యింది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. కలియుగం ఎలా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలని కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి వారి మనసులో ఉన్న కోరికను తెలియచేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అన్నాడు, నేను 5 బాణాలను అడవిలోకి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లి 5 బాణాలు వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అన్నాడు. అప్పుడు పాండవులంతా కూడా శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి బాణాలు వెతుకుతూ అడవిలోకి బయలుదేరారు. ఆ 5గురు ఒక్కొక్కరు ఒక్కో దిశగా వెళ్లారు. మొదటగా ధర్మరాజుకు బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అతను చూస్తాడు. అతనికి ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దాన్ని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కాని ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు అర్జునుడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన మధుర సంఘటన కనిపించింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది.
ఆ కోయిల బతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకుని తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. అది ఏంటి అంటే నిండుగా నీళ్లు ఉన్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కూడా కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్ళెందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు భీముడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపున నకులుడికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. అది ఏంటి అంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలు అయ్యేలాగా విపరీతంగా నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులుడికి ఆశ్చర్యం వేసింది. నకులుడు కూడా బాణాన్ని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేంటి అంటే ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లు అన్నిటినీ పడేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాన్ని వేగాన్ని ఆపలేకపోయాయి. కాని ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవుడికి ఏమీ అర్థం కాలేదు. బాణాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తరువాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు చేరి అతనికి నమస్కారం చేశారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్పాడు. కృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండాలు కలిగిన ఏనుగుని చూశాను. దాన్ని చూసిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఏనుగుకు 2 తొండాలు ఉన్నాయి అని అడిగాడు. ఇలాంటి వింతను నేను ఎప్పుడూ చూడలేదు కృష్ణ, దాని గురించి వివరించి చెప్పు అని అడిగాడు. దానికి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధముంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు పైకి ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగంలో వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. తరువాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోకిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలను పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృతి చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణుడి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా అమాయకం ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెబుతూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు. కోయిల్లాగా తీయని మాటలు చెబుతూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ఆ తరువాత భీముడు ఇలా పలికాడు. కృష్ణ, నేను వెళ్లిన చోట 7 బావులు కనిపించాయి. ఆ 7 బావుల్లో 6 నిండుగా నీరు ఉంది. కాని మధ్యలో ఉన్న ఒక బావిలో ఒక చుక్క కూడా నీరు లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. భీముడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. భీమా, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడు అవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారిపోయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్నా కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ఆ తరువాత నకులుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. కృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది.
ఆ ఆవు యొక్క ప్రేమ ఎలా ఉంది అంటే, ఆ ఆవు తన దూడను నాకడం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారుతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని అడగ్గా కృష్ణుడు ఇలా చెప్పాడు. కలియుగంలోని తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువ. ఆ పిల్లలు ఆ అధిక ప్రేమ వల్ల సోమరులుగా తయారవుతారు. వాళ్ళు చూపించే అతి ప్రేమ వల్ల పిల్లల యొక్క అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని సమాధానం చెప్పాడు కృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. కృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడ్డం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోయాయి. కాని ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తానే ఆగిపోయింది. అది చూసిన నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్క ఎలా చేసింది అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. సహదేవా, కలియుగంలో మానవులు విచక్షణ కోల్పోతారు. తమ పతనానికి తామే కారణం అవుతారు. మహావృక్షాలు అంటే అతని అధికార బలం, ధనబలం ఇవేవీ అతని పతనాన్ని ఆపలేవు. కాని చిన్న మొక్క వంటి భగవంతుడి నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకుంటూ తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుడిని నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 60 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియచేసే విషయాలు కూడా ఉన్నాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇలా పలికాడు. చాలా కంగారు పడుతూ వచ్చి తాను అగ్నిని మదించే అరణి ఒక చెట్టు కొమ్మలో దాచరని, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాజుకోనందున అరణి దాని కొమ్ముల్లో చిక్కుకుందని, ఆ తరువాత దుప్పి పారిపోతే దానితో పాటే తన అరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కుకుపోవడం వల్ల దానితో పాటే పోయిందని, అది ఒక అరణ్యంలోకి ప్రవేశించి తనకు కనిపించకుండా పోయిందని, ఆ అరణి లేకపోతే తాను నిత్యమూ చేసే అగ్నిహోత్రాది కార్యాలను చెయ్యలేనని, కనుక తనకు తన అరణిని వెతికి తెచ్చి ఇప్పించాలని ప్రార్థించాడు బ్రాహ్మణుడు. ఇక ధర్మరాజు తన తమ్ములతో కలిసి వాడి బాణాలు సంధిస్తూ బ్రాహ్మణుడు చెప్పిన దిక్కువైపు దుప్పిని వెతకడానికి బయలుదేరాడు. ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటి దానికి తగిలిన జాడ కనిపించలేదు. అది అదృశ్యమైందని వారు భావించారు. తమ ప్రయత్నం విఫలమైందని బాధపడుతూ అలసట చెందడం వల్ల ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా పలికాడు. ఆర్యా, మీరు ఇంత ధర్మ తత్పరత కలవారు కదా, మన కష్టాలకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు నవ్వి, మన పూర్వజన్మ కర్మలే మన సుఖదుఖాలకు కారణమని పెద్దలు చెప్పారు అన్నాడు. అప్పుడు భీముడు కల్పించుకుని, ఆ రోజు పాంచాలని నిండు కొలువులోకి ఈడ్చుకుని వచ్చినప్పుడే కౌరవులందరినీ నేను చంపేసి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్లే మనకి కష్టాలు అన్నాడు. అర్జునుడు భీముడి కోపానికి వత్తాసు పలుకుతూ అహంకారం ఆవహించి సూత కుమారుడైన కర్ణుడు
ఆ రోజు పలికిన కారు కూతల్ని విని పెరిగి పందిలాగా నేను ఊరుకోబట్టే ఈ బాధలు కష్టాలు అన్నాడు. ఇక సహదేవుడు ఇలా అన్నాడు. దుష్ట ద్యూతాన్ని మనతో ఆడించిన మాయావి శకుని నేను ఆ రోజే చంపి ఉండకపోవడమే మన కష్టాలకు కారణమన్నాడు. అన్నీ విన్నా అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మరాజు నకునితో అన్నదమ్ములైన మనం అందరం బాగా దాహంతో బాధపడుతున్నాం. దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకురా అని ఆదేశించాడు. దీంతో నకులుడు అన్నగారి మాటకు బద్దుడై వటవృక్షమెక్కి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని పరిశీలించాడు. కొంత దూరంలో ఒక జలాశయం ఉందని తెలుసుకుని అన్నగారికి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుని తమందరికీ వెంటనే మంచినీరు తేవలసిందిగా ఆజ్ఞాపించాడు. దీంతో నకులుడు జలాశయం చేరుకున్నాడు. అందులో దిగి నీళ్లు తాగాలని ప్రయత్నం చేశాడు. ఇంతలో ఒక గొంతు వినిపించింది. ఆ తడాకం తనదని తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగనిస్తాను అంది ఆ గొంతు. నకులుడు ఆ మాటలు వినకుండా లోపలికి దిగి కొంచెం నీరు తాగాడు. వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూలబడ్డాడు. ఎంతసేపటికి నకులుడు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. అతను వెళ్లి నకులుడి స్థితి గమనించి నీళ్లలోకి దిగాడు. అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు, ఈ తటాకం నాది, నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నీళ్లు తాగనిస్తాను అని వినిపించింది. కాని అహంకారం ఆవేశం ఉన్న సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక లోపలికి దిగి దాహం తాగి మూర్ఛపోయాడు. ఆ తరువాత అర్జున భీములు కూడా వచ్చి అలాగే మూర్ఛపోయారు. చివరికి ధర్మరాజే బయలుదేరి వచ్చాడు. ఆ కొలను దగ్గర మూర్ఛపడి ఉన్న సోదరుల్ని చూశాడు. ఇతరులు ఎవ్వరూ వచ్చిన జాడలేదని గ్రహించాడు. ఇది దుర్యోధన మాయేమోని అనుకున్నాడు. సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గలేదు, చేతులు కాళ్లల్లో శోభ తగ్గలేదు అని గమనించాడు. ఇంకా వెంటాడుతుందని విచారించాడు. తాను వీళ్లను వదిలి వెళ్లితే తల్లి కుంతీదేవికి ఏమని సమాధానం చెప్పుకోవాలా అని సందేహించాడు. దాహం విపరీతంగా ఉంది. దాంతో కొలంలోకి దిగాడు ధర్మరాజు. అప్పుడు అశరీర భూతం ఇదివరకలాగే హెచ్చరించి తన ప్రశ్నకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తం అంది. అది తన కొలను అని తాను ఒక కొంగ అని చెప్పాడు. ఇక ధర్మరాజు వినయంతో మీరెవరో మహాపరాక్రమవంతులై ఉండాలి, లేకపోతే కుల పర్వతాలని ఢీకొన్నే నా సోదరులు ఇలా మూర్ఛపోరు. మీరెవరో, మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు. దానికి ఆ అదృశ్య గొంతు, ధర్మరాజా, నేను ఒక యక్షుడిని, నా వల్లే నీ సోదరులకు ఈ గతి పట్టింది అని చెప్పిన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను ఆజానుబాహుడు. అతని గర్జనకు అడవిలోని ప్రాణాలు వణికిపోయాయి. పరమ భయంకరంగా ఉన్నాడు. కాని ప్రశాంత గంభీర స్వరంతో ఇలా అన్నాడు. యుధిష్ఠరా, నా అనుమతి లేకుండా నీ తమ్ముళ్ళు నీరు తాగి ఇలా అయిపోయారు. నువ్వు వివేకవంతుడివి కనుక దుస్సాహసం చెయ్యలేదు. నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు. నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి అప్పుడు నీళ్లు తాగు అన్నాడు యక్షుడు. సరే అని ప్రశ్నలు వెయ్యవలసిందిగా ధర్మరాజు యక్షుణ్ణి కోరాడు. ఇప్పుడు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు సమాధానాలు తెలుసుకుందాం. సూర్యుణ్ణి ఉదయింపచేసేవారు ఎవరు అని యక్షుడు అడగగా బ్రహ్మం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అని యక్షుడు అడగగా దేవతలు అని సమాధానం చెప్పారు. మానవుడు దేనివల్ల మహత్తును పొందుతాడు అని యక్షుడు అడగగా తపస్సు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఆకాశం కంటే పొడవైంది ఏది అని యక్షుడు అడగగా తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. భూమి కంటే భారమైంది ఏది అని యక్షుడు అడగగా జనని అని సమాధానం చెప్పాడు. గాలి కంటే వేగమైంది ఏది అని యక్షుడు అడగగా మనస్సు గాలి కంటే వేగమైందని ధర్మరాజు సమాధానం చెప్పాడు. మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని యక్షుడు అడగగా ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు.
ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివాడికి సజ్జనత్వం వస్తుంది అని సమాధానం చెప్పాడు. నిద్రలో కూడా కన్ను మూయంది ఏది అని యక్షుడు అడగగా చేప అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. జన్మించియు ప్రాణం లేనిది ఏది అని యక్షుడు అడగగా గుడ్డు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. రూపమున్న హృదయం లేనిది ఏది అని యక్షుడు అడగగా రాయి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఎల్లప్పుడూ వేగం గలదేది అని యక్షుడు అడగగా నది అని సమాధానం చెప్పాడు. కీర్తికి ఆశ్రయం ఏది అని యక్షుడు అడగగా దానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు. లాభాల్లో గొప్పది ఏది అని యక్షుడు అడగగా ఆరోగ్యమని సమాధానం చెప్పాడు. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది అని యక్షుడు అడగగా యాగకర్మ అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడగగా అజ్ఞానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు. జ్ఞానమంటే ఏమిటి అని అడగగా మంచి చెడుల్ని గుర్తించగలగడం జ్ఞానమని సమాధానం చెప్పాడు. దయ అంటే ఏమిటి అని యక్షుడు అడగగా ప్రాణులంటిని సుఖం కోరడం దయ అని సమాధానం చెప్పాడు. ఇలా యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరైన సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలు విన్న యక్షుడు నా ప్రశ్నలంటికి సరైన సమాధానాలు ఇచ్చావు, నాకు ఆశ్చర్యాన్ని కలిగించావు. నీ సోదరులలో ఒక్కరిని బతికిస్తాను, ఎవరిని జీవింపచెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. సుమున్నత బలశాలి అయిన నా సోదరుడు నకులుణ్ణి బతికించు మహానుభావా అని అన్నాడు. దానికి యక్షుడు భీమార్జునులు అత్యంత ధైర్య సాహసవంతులు, వారిని బతికించమని కోరుకోకుండా నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు యక్షీశ్వర, మా తండ్రి పాండురాజు గారికి కుంతి, మాద్రి అని 2 భార్యలు. కుంతి తనయుల్లో నేను బతికే ఉన్నాను, మాద్రి తనయుల్లో ఒక్కరైనా జీవించాలి కదా అన్నాడు. అప్పుడు సంతోషించిన యక్షుడు నీ ధర్మజ్ఞతకు మహా ఆనందంగా ఉంది, నీ సోదరులందరినీ పునర్జీవితుల్ని చేస్తాను అని చెప్పి వారందరికీ స్పృహ కల్పించాడు. దీంతో పరమానంద భరితుడైన ధర్మతనయుడు అంటే ధర్మరాజు ఇలా పలికాడు. నీవు యక్షుడివి కావు, నువ్వేదో దేవతవు, దీంట్లో సందేహం లేదు. నీ యథార్థ స్వరూపం నాకు చూపించు అని కోరాడు. దానికి యక్షుడు నేను ధర్మదేవతను, సత్యం, శౌచం, దానం, తపం, సమం, దాంతి, కీర్తి, సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే. నా కుమారుడివైన నిన్ను చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ కొలను చేరాను. నన్ను ఆశ్రయించిన వారెవరూ దుర్గతి పొందరు. నీ సాధువర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను, కోరుకో అన్నాడు. దీంతో ధర్మరాజు అమిత ఆనందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మదేవ, ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి అరణిని జింక అపహరించుకు పారిపోయింది. దాన్ని ఆయనకు కర్మలోపం రాకుండా మళ్లీ ప్రసాదించాలి అని ప్రార్థించాడు. దీంతో ధర్మదేవత చాలా సంతోషించి ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా కల్పిత జింకను సృష్టించాలని చెప్పి ఆర్నిని అనుగ్రహించాడు. ధర్మదేవతా కుమారుడైన ధర్మరాజుపై అపార కృపా కటాక్షాలతో ధర్మనందన మీ 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయింది. 13వ ఏడు అజ్ఞాతవాసం. మీరు ఏం చెయ్యాలి? అజ్ఞాతవాస సమయంలో మీరందరూ ఏ రూపంలో ఉండాలి అని అనుకుంటారో అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరూ కొంచెం కూడా గుర్తుపట్టలేరు. ఇది మీకు వరంగా ఇస్తున్నాను. ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియచేయండి, నెరవేరుస్తా అన్నాడు. విజ్ఞుడైన ధర్మరాజు నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను. ఇంకేం కోరిక లేదు. నా మనసు క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలకు ఎప్పుడూ దూరంగా ఉండి సదా ధర్మాచరణతో విలసిల్లేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యం అయిపోయాడు. భీమార్జున నకుల సహదేవులు యథాస్థితికి వచ్చారు.
అందరితో కలిసి ధర్మరాజు మళ్లీ ఆశ్రమానికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడికి ఆరనిని అందజేసి ఆయన శుభాశిస్సులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు. పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాలలో దీనిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు. ఎందుకు అంటే దక్ష యజ్ఞ సమయంలో శివుడు చెప్పినా కూడా వినకుండా సతీదేవి తన తండ్రి అయిన దక్ష యజ్ఞానికి వెళ్లి అక్కడ భంగపడి దానికి ఫలితంగా తనను తాను ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపగించి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి వీరభద్రుణ్ణి అలాగే భద్రకాళిని సృష్టిస్తాడు. భద్రకాళీదేవి ఉద్భవించిన రోజే భద్రకాళి ఏకాదశి. ఈ రోజు పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాల్లో భద్రకాళీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భద్రకాళి ఏకాదశి రోజున అధర్మాన్ని నాశనం చేయడానికి కాళీ లేదా భద్రకాళి భూమిపై తన దైవిక ఉనికిని కల్పించిందని ఆర్యన్, సరస్వత బ్రాహ్మణుల నమ్మకం. ఈ ఏకాదశిని ఇతర ప్రాంతాలలో అపర ఏకాదశిగా పాటిస్తారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈ ఏకాదశిని జలక్రీడ ఏకాదశిగా పిలుస్తారు. భద్రకాళి ఏకాదశికి విష్ణువుకు సంబంధించిన ఏకాదశి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు. మహాభారత యుగంలో యుధిష్ఠిరుడికి అపర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏ వ్యక్తి అయినా వారి పుణ్య కార్యాల వల్ల మంచి పేరు పొందుతారని శ్రీకృష్ణుడు తెలియచేశాడు. ఈ వ్రతాన్ని ఆచరించే ఎవరైనా అపారమైన ప్రజాదరణ, సంపద మరియు శ్రేయస్సులు పొందుతారు. అచల ఏకాదశి వ్రతం వారి పాపాల కారణంగా అపరాధ భావనతో బాధపడే వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు ఎవరైతే భక్తితో ఉపవాసం ఉంటారో వారి పాపాలు క్షమించబడతాయి. అలాగే మోక్షాన్ని కూడా పొందవచ్చు. పవిత్రమైన కార్తీక మాసంలో పవిత్ర గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఎటువంటి ఫలితం కలుగుతుందో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి అటువంటి ఫలితమే కలుగుతుంది. అలాగే గోదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి కూడా 1,000,000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందట. ఎవరైతే అపర ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి అపారమైన అదృష్టాన్ని శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడట. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ఆచరించిన తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విష్ణు విగ్రహాన్ని లేదా పటాన్ని పువ్వులతో అందంగా అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే స్వామికి ఇష్టమైన పువ్వులను సమర్పించాలి. అలాగే పంచామృతాలని నివేదించాలి. ఏదైనా తీపి పదార్థాలని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ మంత్రాలను కూడా పఠించవచ్చు. ఆ మంత్రాలు ఏంటి అంటే ఓం నమో భగవతే వాసుదేవయే, ఓం నమో భగవతే వాసుదేవయే, హరి ఓం నమో నారాయణాయే, హరి ఓం నమో నారాయణాయే, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హేనాథ నారాయణ వాసుదేవ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాలను పఠిస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. అలాగే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు భద్రకాళి ఏకాదశిని ఆచరిస్తారు. భద్రకాళి ఏకాదశిని ఆచరించేవారు ఈ ఒక్క మంత్రాన్ని 7 సార్లు జపిస్తే చాలు. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఆ మంత్రమేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వతః. ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివదాత్రి స్వాహ స్వదా నమోస్తుతే. ఈ మంత్రాన్ని 7 సార్లు జపిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు కలిగి కోరిన కోరికలు నెరవేరతాయట.
ఈ విధంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు తెలియచేశాడు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ.